ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఘోష్ హయాంలో ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ లో ఘోష్ పేరును చేర్చిన కొద్ది రోజులకే ఈ అరెస్టు జరిగింది. ఆగస్టు 9న ఆర్జికార్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై అత్యాచారం, హత్య కేసులో ఘోష్ ను సిబిఐ ప్రశ్నించింది. ఆ తర్వాత అతనికి సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విషయాలు బయటకు వచ్చాయి. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో నమోదైన ఎఫ్ఐఆర్ లో సందీప్ ఘోష్ తో పాటు 3 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. దీంతో సిబిఐ అవినీతి నిరోధక విభాగం ఉన్న నిజాం ప్యాలెస్ ఆఫీస్ కు అతన్ని తరలించారు. అక్కడ ఆర్థిక అవకతవకలపై విచారణ జరిగింది. ఆర్జికార్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా చేసిన సందీప్ ఘోష్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని మృతదేహాలను విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాలు అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకోవడం లాంటి అనేక ఆరోపణలు అతనిపై ఉండడంతో హైకోర్టు విచారణ చేయాలని ఆదేశించింది. అవినీతి కేసులకు సంబంధించి కోల్కతాలోని ఘోష్ నివాసంలో ఆగస్టు 25న సిబిఐ ఒకరోజు సోదాలు నిర్వహించారు. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మాజీ ప్రిన్సిపల్, మరికొందరి హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇటీవల సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. తాజాగా ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్ అయ్యారు. ఆగస్టు 9 తెల్లవారుజామున కోల్కతా ఆర్జికార్ ప్రభుత్వాసుపత్రిలోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసును కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.